వెల్కమ్ టు హెచ్ టుడే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం పట్టణంలో వెలిసిన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతవార్షికోత్సవ జాతర మహోత్సవంలో ఖరీదైన వినోదంతో నిబంధనలకు తూట్లు పొడుస్తూ సామాన్యుల భద్రతను గాలికి వదిలేస్తూ అంగరంగ వైభవంగా జరుగుతుంది. వినోదాల కాంట్రాక్టర్ వెంకటేష్ స్థలాన్ని 4 రోజుల పాటు కొంత మొత్తానికి అద్దెకు తీసుకొని జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్ ఇలా మొదలగు వినోదాలకు, మిగిలిన స్థలాన్ని స్టాళ్లకు, షాపులకు చిన్న చిన్న ముక్కలుగా అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. వినోదాల నిర్వహణ నిమిత్తం కొన్ని అనుమతి పత్రాలు తప్పనిసరి. ఫైర్ అండ్ సేఫ్టీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ మొదలగు పత్రాలను వీటి నిర్వహణకు ముందే అధికారుల నుండి సమకూర్చుకొని నిర్వహణ చేపట్టాలి. వీటన్నింటినీ ప్రక్కన పెట్టి యథేచ్ఛగా నిర్వహణ చేపడుతున్నారంటే అధికారుల ఉదాసీనత మరి ఏమైనా? ఈ వినోదంలో సామాన్య ప్రజలకు ఏమైనా జరిగితే తప్పు ఎవరిది? బాధ్యులెవరు? కాంట్రాక్టరా? నిర్వాహకుల? అధికారుల? అనుకోని సంఘటన జరిగితే వీళ్ళందరూ తప్పించుకుంటారు, కానీ చివరికి బాధపడేది సామాన్య ప్రజలే. భద్రతా వైఫల్యాలు, నిర్వహణ లోపాలు స్పష్టంగా కనపడుతున్నప్పటికీ అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే తప్పేమైనా ఉందా? కాంట్రాక్టర్ను ఎవరైనా ప్రశ్నిస్తే ఏదో ఒక ఆశ చూపి గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం కొసమెరుపు.